ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. టీడీపీ మహానాడుకు డ్వాక్రా గ్రూప్ మహిళల్ని బలవంతంగా తరలిస్తున్నారు. సమావేశానికి రాకపోతే లోన్లు ఇవ్వమని హెచ్చరిస్తున్నారు. కడపలో జరుగుతున్న మహానాడు కోసం అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నుంచి ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశారు. ఓబులవారిపల్లి మండలం మంగపేట హరిజనవాడకు చెందిన డ్వాక్రా మహిళలంతా కూడా మీటింగ్కు రావాలంటూ యానిమేటర్ ఫోన్ చేసి హెచ్చరించారు. హరిజనవాడ నుంచి ప్రత్యేకంగా బస్సు ఏర్పాటు చేశామని, మీటింగ్కి రాకపోతే లోన్లు ఇవ్వమని బెదిరింపులకు దిగారు. మహానాడు సభకు జనాలు రాకపోవడంతో డ్వాక్రా మహిళలను తరలించాలని అధికారులు ఆదేశించారు. దీంతో యానిమేటర్ల ఫోన్ల ద్వారా మహిళలకు హుకుం జారీ చేస్తున్నారు. అర్జనవాడికే సపరేట్ బస్సు పెట్టినాము. అర్జనవాడి నుంచి అన్ని గ్రూప్స్ మీటింగ్ అటెండ్ అవ్వాలి. నేను చెప్పిన వాళ్ళందరూ రావాలి. మీరు రాకపోతే ఏం లోన్లు కానీ దేనికి కానీ నేను సంతకం పెట్టను. మేడంతో కూడా నేను చేపిను. ముందుగానే చెప్తున్నా, అందరూ గుర్తు పెట్టుకొని గురువారం 10 గంటలకంతా రెడీగా ఉంటే సరే, లేదంటే నేనైతే పని చేయను. మీ ఊరికి సపరేట్ బస్సు పెట్టినామ్మా. ముందుగానే చెప్తున్నా, మీరు వినడం లేదు. మీ లీడర్ని దబాయిస్తున్నారంట. లీడర్లు ఇద్దరే పోండి, లీడర్లు ఇద్దరికి సంబంధం అని మాట్లాడుతున్నారంట. ఎందుకు మాట్లాడుతున్నారు అట్లా? మేడం కూడా ఈ గ్రూప్ లో ఉంది. మేడం కూడా మెసేజ్ చూస్తుంది. మీరు ఇట్లా చేస్తే మాత్రం నేను ఒప్పుకోను. మీ ఊర్లోకి బస్సు వస్తుంది, రెడీగా ఉండండి. నేను ఇండివిజువల్ గా ఫోన్ చేసి కూడా మీకు చెప్తున్నా, మీరు వినడం లేదు. రైట్, దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఇస్తారు. శ్రీనివాస్, గతంలో కూటమి ప్రభుత్వాల్లో సమావేశాలకు ఇదే విధంగా డ్వాక్రా మహిళల్ని బెదిరించిన ఆడియో కూడా మనం విన్నాం. ప్రస్తుతం వీళ్ళ తీరు మారట్లేదు. ఎవరేమనుకుంటే నాకేంటి అన్నట్టుగా సాగుతున్న ఈ చర్యల్ని ఏ విధంగా చూడాలి? ప్రస్తుతం మహానాడుకు బలవంతంగా మహిళల తరలింపు ప్రక్రియ ఫోన్ ద్వారా, ఈ లైన్ ద్వారా తెలిసింది. ఏం జరుగుతోంది? అప్డేట్స్ ఏంటి? అది గత 2 రోజులుగా ఏదైతే కడప జిల్లాలో జరుగుతున్నటువంటి మహానాడుకు సంబంధించి ప్రజల నుంచి ఆదరణ కరువు కావటం, సొంత పార్టీ కార్యకర్తలు కూడా వచ్చి కనపడి వెళ్ళిపోవటం, లాంటి జనము సభలో ఉండకపోవటం, ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఎదురైంది. ఎందుకంటే ఈ రోజు కడప మహానాడు ప్రాంగణంలో బహిరంగ సభ సాయంత్రం పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆదేశాలు ఉన్న నేపథ్యంలో వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కడప జిల్లాకి సంబంధించి, అన్నమయ్య జిల్లాకు సంబంధించి 2 చోట్ల నుంచి కూడా భారీ ఎత్తున డ్వాక్రా మహిళలను బెదిరించి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ప్రత్యేకంగా వాళ్ళ కోసం ఆర్టీసీ బస్సులు, ఇతర బస్సులన్నింటినీ కూడా పెట్టి వాళ్ళని బెదిరించి ఈ విధంగా, నిన్న మనం కడపలో కూడా చూసాము, ఏదైతే ఆర్పీలు డ్వాక్రా మహిళలందరినీ కూడా బెదిరిస్తూ మీరు రాకపోతే కూలీ ఇచ్చి, మీరు రాకపోతే కనుక వేరే వాళ్ళనైనా కూలీ మనుషులు పంపించండి అనేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. డ్వాక్రా మహిళల నుంచి కూడా స్పందన పెద్దగా రావడం లేదు. ఏదైతే ఒక పార్టీ మీటింగ్ కి మేమెందుకు అనేటువంటి ప్రశ్న డ్వాక్రా మహిళల నుంచి కూడా వస్తున్న నేపథ్యంలో ఈ మధ్యలో ఉన్నటువంటి యానిమేటర్లు కానీ, ఆర్పీలు కానీ, అధికారులు జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి పూర్తి స్థాయిలో వీళ్ళందరూ కూడా ఒత్తిడి చేసి మహిళలను తీసుకురావాల్సిందని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం. దీంతో బ్లాక్ మెయిలింగ్ కి దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అది మీకు లోన్లు రావు, ప్రభుత్వ పథకాలు రావు, ఆ తర్వాత మీరు ఇబ్బంది పడతారు, ఎట్టి పరిస్థితుల్లో రావాల్సిందే అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఇక బెదిరింపులకు దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రజల్లోంచి ఆదరణ లేక వాళ్ళ సభని సక్సెస్, అంటే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గడ్డ మీద మేము మహానాడు పెట్టాము, ఇది గ్రాండ్ సక్సెస్ అని చెప్పుకోవడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నా ప్రజల నుంచి ఆ స్పందన లేకపోవడంతో ఇటువంటి బెదిరింపులకు దిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. హరి శ్రీనివాస్, అయితే ఇక టీడీపీ నాయకులే ఆత్మహత్యలకు ప్రయత్నాలకి దిగుతున్నారు, టవర్లెక్కి నిరసన తెలుపుతున్నారు. ఇంత చేసినా జనాలు మాత్రం తరలి రావట్లేదు. మరి కడప జిల్లాలో వీళ్ళ మహానాడు సక్సెస్ అయినట్టా కానట్టా? క్లుప్తంగా చెప్పు. గత 2 రోజులుగా ఏదైతే జరిగినటువంటి మహానాడు కార్యక్రమం దాదాపుగా అటర్ ఫెయిల్యూర్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే అన్ని విధాలుగా కూడా ఈ కార్యకర్తలను నిలవరించడంలో కానీ, కార్యకర్తలు తీసుకురావడంలో కానీ తెలుగుదేశం పార్టీ ఫెయిల్ అయినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా తీవ్రమైనటువంటి అసంతృప్తి వాళ్ళల్లో కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నిన్న ఏదైతే కడప నగరానికి సంబంధించినటువంటి ఒక మహిళా నాయకురాలు, దాదాపుగా 20 సంవత్సరాల నుంచి నేను తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నా, ఎమ్మెల్యే కనీసం మహానాడుకు పాసు కూడా ఇవ్వలేదు, నాకు రావడానికి ఆహ్వానం కూడా అందించలేదని చెప్పేసి టవర్ ఎక్కి తమకు న్యాయం చేయాలా, చంద్రబాబు నాయుడు రావాలా, లోకేష్ రావాలా అని చెప్పేసి ఆమె టవర్ ఎక్కి 2 గంటలు సేపు చేస్తున్నా కానీ ఎవరు పట్టించుకుని దాకా 4 ఏళ్ళు. సో ఇటువంటి పరిస్థితుల్లో సొంత పార్టీలోనేమో ఏదైతే ప్రజలు వాళ్ళ మధ్య ప్రభుత్వం మీద కానీ నాయకత్వం మీద నమ్మకం కోల్పోయారు, ప్రజలు, డ్వాక్రా మహిళలు వీళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోయారు. సో దీన్ని ఎట్టయినా కానీ సక్సెస్ చేసుకోవాలని ఈ విధంగా బెదిరింపులు దిగుతున్నారు.